పిల్లల ప్రతి ఉదయకాలం దేవాది దేవుడు మనతో వాకించి మనం బలపరుస్తుండగా ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి కీర్తనలు 107 దావీదు కీర్తన 9వ వచనం చదువుకుందాం. ఏలయనగా ఆశ్రయగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గురైన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఈరోజు దేవుడు పిల్లల దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆశ కొనిన వారిని దేవుడు తృప్తిపరుస్తానంటున్నాడు. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపెట్టమని వాగ్దానం చేస్తూ ఉండగా ఆశపడుచున్నావా? మంచి దీవెనల కొరకై, మంచి జీవితం కొరకై, మంచి ఆశీర్వాదముల కొరకై, ధన్యకరమైన జీవితం కొరకై ఆశపడుతున్నారా? ఖచ్చితంగా ఆశపడమని అడగమని మీరు ఆశపడితే మీరు అడుగుతూ ఉండగా ప్రతి వారం నేను తెలుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. రెండోదిగా ఆకలి కొనిన వారికి మేలు చేత నేను తృప్తిపరుస్తానంటున్నాడు. నీతి కొరకు ఆకలితో ఉంటున్నారా? మేలు కొరకు, దీవెన కొరకు, ఒక మంచి స్థితి కొరకు, ఒక మంచి జాబ్ కొరకు, లేకపోతే మంచి మార్క్స్ కొరకు, మంచి భార్య కొరకు, మంచి భర్త కొరకు, మంచి బిడ్డల కొరకు, ఆర్థిక పరిస్థితులు, అప్పుల బద్ధకాల నుంచి విడుదలవ్వాలని మీరు ఆశపడుతున్నారా? మీరు ఎంతగానో ఆకలితో ప్రార్థిస్తున్నారా? వేదనతో ప్రార్థిస్తున్నారా? మిమ్మల్ని తృప్తిపరుస్తారని దేవాది దేవుడు వాగ్దానం చేస్తూ ఉండగా ఎక్కడ కుంగిపోవద్దు, ఎక్కడ వేదన చెందొద్దు. ఎందుకంటే మీరున్న స్థితిలోనే ఉండొద్దని, మీరు గొప్ప స్థితిలో ఉండాలని దేవుడే ఆశపడుతున్నాడు. దేవుడే ఈ మాటలని మీతో మాట్లాడిస్తూ ఉన్నాడు కనుక మీరు ఖచ్చితంగా మంచి స్థితిలో ఉండబోతున్నారు. దేవుడు మిమ్మల్ని గనులుగా ఆశీర్వాదాల గనులుగా మార్చిపోతూ ఉండగా వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. శుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాకులొచ్చినాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలతో ఈ మాటలన్నీ మీరు మాట్లాడుతున్నారో మా వాకులన్నీ బిడ్డల పట్ల రూఢీపరిచయ్య. నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోండి. మహోన్నతుడు నీవే, సర్వోన్నతుడు నీవేనయ్యా, సర్వశక్తిమంతుడు నీవే కనుక ఈ వాకులన్నీ నీ బిడ్డల పట్ల నెరవేరుస్తూ వారిని తృప్తిపరిచి వారిని ఆదరించి గొప్ప చేస్తూ గనులుగా ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.